టీచర్ జాబ్ మీ లక్ష్యమా? అయితే మన అప్టేక్ జాబ్స్ వారు మీకు అందిస్తున్నటువంటి అమూల్యమైన అవకాశం. మన అప్టేక్ జాబ్స్లో మీకు కావలసినటువంటి సబ్జెక్ట్ వీడియోలు మీరు ఎంతసేపు అయినా చూసుకోవచ్చు, ఎన్నిసార్లైనా చూసుకోవచ్చు. దానితో పాటుగా టెస్టులు రాసుకోవచ్చు. ఎవరైతే టీచర్ జాబ్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారో, కోచింగ్ వెళ్ళటానికి సమయం లేదనుకుంటున్నారో, లేదా కోచింగ్కి వెళ్ళటానికి అంత ధనం వెచ్చించలేమనుకుంటున్నారో, ఇలాంటి సమస్యలతోటి బాధపడేటువంటి విద్యార్థులకు మన అప్టేక్ జాబ్స్ వారు అందిస్తున్నటువంటి అమూల్యమైనటువంటి అవకాశం. అయితే వెంటనే మన అప్టేక్ జాబ్స్ను డౌన్లోడ్ చేసుకోండి. అతి తక్కువ సమయంలో మీకు కావలసిన సబ్జెక్టులను మీకు కావలసినంతసేపు చూసుకుంటూ మీ విజయంలో మన అప్టేక్ జాబ్ను కూడా భాగస్వామి చేస్తారని అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ మీ అప్టేక్ జాబ్స్. రైట్, ఇక మరొక ప్రధానమైన అంశం శీతోష్ణ స్థితి కారణాలు. శీతోష్ణ స్థితి కారకాలు ఏంటండి? శీతోష్ణ స్థితి కారకాలు ఏదైనా ఒక ప్రదేశం యొక్క శీతోష్ణ స్థితిని ప్రభావితం చేసే ప్రధాన కారకాలు 6 ఉన్నాయి. సో ఏదైనా సరే ఒక ప్రదేశం యొక్క శీతోష్ణ స్థితిని ప్రభావితం చేసేటువంటి అంశాలు ప్రధానంగా 6 ఉన్నాయి. ఏంటయ్యా 6 ప్రధానమైనటువంటి శీతోష్ణ ప్రభావితం చేసే కారకాలు అంటే? 1 అక్షాంశం, 2 ఎత్తు, 3 పీడనం మరియు పవన వ్యవస్థ. పీడనం మరియు పవన వ్యవస్థ. 4 సముద్రం నుండి దూరం. 5 సముద్ర ప్రవాహాలు. 6 నైసర్గిక స్వరూపాలు. ఈ 6 ఏదైనా సరే ఒక ప్రదేశం యొక్క శీతోష్ణ స్థితిని ప్రభావితం చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ అక్షాంశం తీసుకున్నారనుకోండి, అక్షాంశాలను బట్టి ఒక ప్రదేశం యొక్క శీతోష్ణ పరిస్థితులు చెప్పవచ్చు. అంటే ఒక ప్రదేశంలో బాగా ఎక్కువగా ఉష్ణోగ్రతలు ఉన్నాయి అనుకోండి, మేబీ ఆ ప్రదేశం అక్షాంశాలను బట్టి తీసుకున్నప్పుడు దగ్గరగా భూమధ్య రేఖకు దగ్గరగా ఉంటాయి, అందుకే సూర్యకిరణాలు నిట్టనిలుగా పడుతూ ఉంటాయి, అందుకని ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి. లేదు ప్రతిరోజు చల్లగా ఉంటుంది అంటే భూమధ్య రేఖకు దూరంగా ఉంటాయి, ధ్రువాలకు దగ్గరగా ఉంటాయి, అప్పుడు మనము అక్షాంశాలను బట్టి ఆ ప్రాంతం ఎక్కడుందో తెలుసుకుంటే అక్కడ ఉష్ణోగ్రత ఏ విధంగా ఉందో చెప్పవచ్చు. అదే శీతోష్ణ పరిస్థితుల ప్రభావం. అంటే అక్షాంశాన్ని బట్టి ఆ ప్రదేశం యొక్క శీతోష్ణ పరిస్థితులు చెప్పవచ్చు. ఎత్తును బట్టి కూడా మనకి తెలుసు. సాధారణ క్షీణతాక్రమం భూ ఉపరితలంపై ఉన్నటువంటి మొదటి పొర ట్రోపో ఆవరణంలో ఎత్తు పెరిగే కొద్దీ ఉష్ణోగ్రత తగ్గుతుంది. ప్రతి 165 మీటర్ల ఎత్తుకి 1 డిగ్రీ చొప్పున ఉష్ణోగ్రత తగ్గుతుంది అని మనం చెప్పుకున్నాం. దాన్నే సాధారణ క్షీణతాక్రమము, నార్మల్ ల్యాప్స్ రేట్ అని. ఎందుకు హిమాలయ పర్వతాలు చల్లగా ఉంటాయి అంటే హిమాలయ పర్వతాలు 4000, 5000, 6000 మీటర్ల ఎత్తులో ఉంటాయి. మరి అంత ఎత్తులో ఉన్నప్పుడు ఎత్తు పెరిగే కొద్దీ ప్రతి 165 మీటర్లకి 1 డిగ్రీ చొప్పున ఉష్ణోగ్రత తగ్గుతున్నప్పుడు మరి 6000 మీటర్లకు తీసుకుంటే అక్కడ -డిగ్రీలో ఉష్ణోగ్రత ఉంటుంది. -డిగ్రీలో ఉష్ణోగ్రత ఉంది కాబట్టి అక్కడ ఎప్పుడూ మంచు సంభవిస్తూ ఉంటుంది. అందుకనే ఎత్తును బట్టి మనకి శీతోష్ణ పరిస్థితులు ప్రభావితమవుతూ ఉంటాయి. ఇక పీడనం లేదా పవన వ్యవస్థ. పీడనం అంటే ఏంటండి? అధిక ఉష్ణోగ్రత వలన వేడెక్కినటువంటి వాతావరణం వ్యాకోచం చెంది తేలికై పైకి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే పైకి వెళ్ళిపోతుందో అక్కడ అల్పపీడనం ఏర్పడుతుంది. ఈ అల్పపీడనం ఏర్పడినప్పుడు అధిక పీడనం నుంచి గాలులు వస్తాయి, పవన వ్యవస్థ అనేది ఉంటుంది. అందుకనే పీడనం మరియు పవన వ్యవస్థ. పీడనాలను బట్టే పవనాలు ఆధారపడి ఉంటాయి. పీడన వ్యవస్థను బట్టే పవనాలు ఆధారపడి ఉంటాయి. ఎందుకంటే పవనాలు అధిక పీడన ప్రాంతం నుంచి అల్పపీడన ప్రాంతానికి వీస్తున్నాయి. పవనం యొక్క ప్రధాన లక్షణం ఏంటండి? అధిక పీడనం నుంచి అల్పపీడనానికి వీస్తూ ఉంటాయి. అందుకనే పీడనం మరియు పవన వ్యవస్థ ఇవి కూడా శీతోష్ణ పరిస్థితులు ప్రభావితం చేస్తాయి. ఇంకా సముద్రం నుంచి దూరం చెప్పుకున్నాం కదా. మన తెలంగాణ ఎందుకు చల్లగా ఉంటుందయ్యా, ఆంధ్రప్రదేశ్ ఎందుకు ఉష్ణోగ్రతలు అంత వ్యత్యాసం ఉండదంటే సముద్రానికి నుంచి దూరంగా ఉంది. సముద్రం నుంచి దూరంగా ఉంది కదా, ఖండాంతర్గత ప్రాంతంలో ఉష్ణోగ్రతల వ్యత్యాసం ఎక్కువగా ఉంటుంది. పగటిపూట ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది, రాత్రి సమయాల్లో చల్లగా ఉంటుంది. అందుకనే ఖండాంతర్గత శీతోష్ణ పరిస్థితులు ఎక్కడ ఉంటాయండి? మధ్య భూమి ప్రాంతంలో మధ్య భాగాల్లో ఎక్కువగా ఉంటాయి. ఇక సముద్ర ప్రవాహాలు. సముద్ర ప్రవాహాలు నదిలో నీరు ఎలాగైతే ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రవహిస్తూ ఉంటుందో సముద్రాల్లో కూడా నీరు నిర్దిష్టంగా అంటే భూమధ్య రేఖ నుంచి ధ్రువాల వైపుకు, ధ్రువాల వైపు నుంచి భూమధ్య రేఖ వైపు ప్రవహిస్తూ ఉంటాయి సముద్రపు నీరు. అలా పెద్ద మొత్తంలో సముద్రపు నీరు భూమధ్య రేఖ నుంచి ధ్రువాల వైపుకి, ధ్రువాల వైపు నుంచి భూమధ్య రేఖ వైపు ప్రవహిస్తున్నటువంటి సముద్రపు నీటి ప్రవాహాలనే సముద్ర ప్రవాహాలు అంటారు. వీటిని అనేక అంశాలు ప్రభావితం చేస్తాయి. భూభ్రమణము ప్రభావితం చేస్తుంది, సముద్రాల ఆకారం ప్రభావితం చేస్తుంది, ఖండాల ఆకృతి ప్రభావితం చేస్తుంది. మరేదేవిధంగా మనకి లవణీయతలో వ్యత్యాసం ఈ యొక్క సముద్ర ప్రవాహాలు ఏర్పడటంలో దారితీస్తుంది. ఇవన్నీ కూడా సముద్ర ప్రవాహాలను ప్రభావితం చేసేటువంటి అంశాలు.
ఇక నైసర్గిక స్వరూపాలు అంటే పర్వతాలు, పీఠభూములు, మైదానాలు, ఇవే నైసర్గిక స్వరూపాలు. అవి కూడా శీతోష్ణ స్థితిని ప్రభావితం చేస్తాయి. సో కాబట్టి ఈ 6 అంశాలు ప్రధానంగా శీతోష్ణ స్థితిని ప్రభావితం చేసేటటువంటి కారకాలు. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. అసలుకి మొత్తం మన శీతోష్ణ శాస్త్రం వరల్డ్ జాగ్రఫీలో మనం చెప్పుకుంటాం. వరల్డ్ జాగ్రఫీ మొత్తం శీతోష్ణ స్థితి అనేటువంటి అంటే వరల్డ్ జాగ్రఫీలో నుండి శీతోష్ణ శాస్త్రం ఈ శీతోష్ణ కారకాలు అనేటువంటి ఈ 6 పైనే ఆధారపడి ఉంటాయి. ఈ 6 పైన ఆధారపడి అదే శీతోష్ణ శాస్త్రం. రైట్. ఇక భూమి యొక్క వక్రత కారణంగా అక్షాంశాన్ని బట్టి సౌరశక్తి గ్రహించడంలో మార్పులు ఉంటాయి. అంటే భూమి యొక్క వక్రతను బట్టి, అంటే భూమి ఉన్నటువంటి ఆకారాన్ని బట్టి, అక్షాంశాన్ని బట్టి సౌరశక్తిని గ్రహించడంలో, అంటే అక్షాంశం ఉందనుకోండి, ఉన్నత అక్షాంశాలు అనుకోండి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాం. అదే నిమ్న అక్షాంశాలు భూమధ్యరేఖకి దగ్గరగా ఉందనుకోండి ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది. సో ఈ విధంగా భూమి యొక్క వక్రత, భూమి గోళాకారంగా ఉంటుంది కదండి, గోళాకారంగా ఉన్నప్పుడు భూమిపై పడుతున్నప్పుడు ఎంత దూరంలో ఎంత విస్తీర్ణంలో ఈ యొక్క సూర్యకిరణాలు పడుతున్నాయనే దాని మీద కూడా ఉష్ణోగ్రత తీవ్రత ఆధారపడి ఉంటుంది. ఓకే, మరి దీని ఫలితంగా ఈ ఉష్ణోగ్రతను గ్రహించడంలో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని బట్టి దీని ఫలితంగా భూమధ్య రేఖ నుండి ధ్రువాల వైపుకు వెళ్ళే కొద్దీ గాలి ఉష్ణోగ్రత సాధారణంగా తగ్గుతుంది. అంటే ఒక భూమధ్య రేఖ నుంచి మనం చెప్పుకున్నాం, భూమధ్య రేఖ ఉంది, భూమధ్య రేఖ నుంచి ధ్రువాల వైపు వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రత తీవ్రత తగ్గుతుంది. ఎందుకని? భూమధ్య రేఖకు ఇరువైపులా మాత్రమే సూర్యకిరణాలు నిలువుగా పడతాయి. ఆ తర్వాత ధ్రువాల వైపుకి వెళ్ళే కొద్దీ ఏటవాలుగా పడతాయి. అసలు ధ్రువాల వద్ద సూర్యకిరణాలే ప్రసరించవు. అందుకని ఉష్ణోగ్రత సాధారణంగా తగ్గుతుంది ధ్రువాల వద్ద. ఇక భూమి యొక్క ఉపరితలంపై నుండి ఎత్తైనటువంటి ప్రదేశాలకు వెళ్ళే కొద్దీ వాతావరణం యొక్క సాంద్రత ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. అంతే కదా, భూమి యొక్క ఉపరితలం నుండి ఎత్తు పెరిగే కొద్దీ ప్రదేశాలకు వెళ్ళే కొద్దీ వాతావరణం యొక్క సాంద్రత, భూమికి ఉన్నటువంటి గురుత్వాకర్షణ శక్తి వలన వాతావరణం దట్టంగా భూ ఉపరితలం వద్ద ఉంటుంది. ఇక పైకి వెళ్ళే కొద్దీ భూమి గురుత్వాకర్షణ తగ్గుతూ ఉంటుంది కాబట్టి వాతావరణం మందం కూడా తగ్గుతూ ఉంటుంది. అందుకనే పైకి వెళ్ళే కొద్దీ వాతావరణం మందం తగ్గిద్ది కాబట్టి పీడనం కూడా తగ్గిద్ది, బరువు అనేది ఉండదు. ఇక అందువల్ల వేసవి కాలంలో కొండలు చల్లగా ఉంటాయి. ఎందుకు ఎత్తైన ప్రదేశాల్లో వేసవి విడిది కేంద్రాలు ఉన్నాయి, ఊటీలో ఉన్నాయి, లేదా కొడైకెనాల్ ఉన్నాయి, లేదంటే కనుక మన అరకు వ్యాలీ ప్రాంతాల్లో ఎందుకయ్యా చల్లని వాతావరణం ఉంటుందంటే అది కొండ ప్రాంతాలు, ఎత్తైన ప్రాంతాలు కాబట్టి చల్లగా ఉంటుంది. ఎత్తు పెరిగే కొద్ది ఉష్ణోగ్రత తగ్గుతుంది కదా, అందుకని చల్లగా ఉంటుంది. లాజిక్ అర్థమైందండి? రైట్. ఇక ఏదైనా ప్రాంతం యొక్క పీడనం మరియు పవన వ్యవస్థ ఆ ప్రదేశం యొక్క అక్షాంశం మరియు ఎత్తుపై ఆధారపడి ఉంటుంది. అంతే కదండి. ఏదైనా ఒక ప్రాంతం యొక్క పీడనం అంటే ఒత్తిడి, మరియు పవన వ్యవస్థ ఆ ప్రదేశం యొక్క అక్షాంశం మరియు ఎత్తుపై ఆధారపడి ఉంటుంది. అంతే కదా. మనకి ఉష్ణోగ్రత ఎక్కువగా ఉందనుకోండి, అది భూమధ్య రేఖకు దగ్గరగానే ఉండాలి, లేదా ఎడారి ప్రాంతాలైనా అటు ఉండాలి. మరి అలాంటప్పుడు ఈ పీడనాన్ని బట్టి పవన వ్యవస్థను బట్టి అవి ఈ పీడనం మరియు పవన వ్యవస్థ ఈ రెండు కూడా దేని మీద అంటే అక్షాంశం మరియు ఎత్తుపై ఆధారపడి ఉంటాయి. అందువలన ఇది ఉష్ణోగ్రత మరియు వర్షపాత క్రమాన్ని ప్రభావితం చేస్తుంది. ఎప్పుడైతే అక్షాంశం అనేది ప్రభావితం చూపిస్తుందో పీడనము పవన వ్యవస్థల మీద, అప్పుడు అది ఉష్ణోగ్రత మరియు వర్షపాత క్రమాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ఎందుకు భూమధ్య రేఖా ప్రాంతంలో ప్రతిరోజు వర్షం ఉంటుంది, సంవహన వర్షపాతం ఉంటుందంటే భూమధ్య రేఖా ప్రాంతంలో ప్రతిరోజు వర్షం పడటానికి ప్రధాన కారణం అక్కడ ఉష్ణోగ్రతలు నిలువుగా పడుతూ ఉంటాయి. ఎక్కువ వాతావరణం వేడెక్కుతుంది. వేడెక్కిన వాతావరణం వ్యాకోచం చెంది తేలికై పైకి వెళ్ళిపోతుంది నీటి ఆవిరి నింపుకొని. మరి నీటి ఆవిరితో నింపుకున్నటువంటి వాతావరణం పైకి వెళ్ళి మేఘావృతంగా ఏర్పడినప్పుడు కొంత సమయానికి ఆ మేఘాలు సంతృప్తం చెంది వర్ష రూపంలో పడుతుంది. అలా వర్షపడడాన్నే సంవహన వర్షపాతము అన్నాం. అంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉండటం వలన అధిక వర్షపాతం సంభవిస్తుంది. మనం చెప్పుకుంటాం ఈరోజు బాగా ఎండలు ఉన్నాయి, సాయంత్రానికల్లా బాగా వర్షం పడే అవకాశం ఉంది. ఎట్లా చెప్తున్నాం మనం అంటే లాజిక్ అక్కడ ఎక్కువ ఉష్ణోగ్రత ఉంది, నీరు ఎక్కువగా ఆవిరవుతుంది, మేఘాలు అవుతున్నాయి, మేఘాలు సంతృప్తం తొందరగా చెందుతున్నాయి, వర్షం పడుతుంది. అందుకనే ఉష్ణోగ్రత మరియు వర్షపాత క్రమాన్ని ప్రభావితం చేస్తాయి ఆ ప్రాంతాలు. రైట్. ఇక శీతోష్ణ స్థితిపై మిత పరిస్థితులు ఉండే విధంగా సముద్రం ప్రభావాన్ని చూపిస్తుంది. శీతోష్ణపై అంటే సముద్రాలపై అంత ఎక్కువ ప్రభావం, ఎందుకంటే సముద్రాలు భూమి కన్నా కూడా 3 రెట్లు ఎక్కువగా ఉన్నాయి జలభాగం. మరి అలాంటి కాబట్టి సముద్రాలపైన మిత పరిస్థితులు ఉండే విధంగా ఉంటుంది. అంటే సముద్ర ప్రభావం మిత పరిస్థితులపై, అంటే శీతోష్ణ స్థితిపై మిత పరిస్థితులు ఉండే విధంగా సముద్ర ప్రభావం చూపిస్తుంది, సముద్రం ప్రభావాన్ని చూపిస్తుంది. అంతే కదండి. ఎందుకంటే ఒకే విధమైనటువంటి పరిస్థితులు కాబట్టి అక్కడ శీతోష్ణ పరిస్థితుల్లో ఎక్కువ మార్పులు ఉండే అవకాశం లేదు సముద్రాల మీద.
అదే సముద్రం నుండి దూరం పెరిగే కొద్దీ దాని మిత ప్రభావం తగ్గుతుంది. మరి సముద్రం నుంచి దూరం పెరుగుతుంది అనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుందండి, సముద్రం నుంచి దూరం పెరిగే కొద్దీ ఖండాంతర్గత పరిస్థితులు ఏర్పడతాయి. అప్పుడు ఉష్ణోగ్రతల్లో వ్యత్యాసాలు, పగలు రాత్రి వ్యత్యాసాలు మళ్ళీ పెరిగిపోతూ ఉంటాయి. ఓకే, రైట్. ఇక ప్రజలు తీవ్రమైన వాతావరణ పరిస్థితులను అనుభవిస్తారు. సో అలాంటి సమయంలో అంటే సముద్రాల నుంచి దూరంగా వెళ్ళే కొద్దీ, ఖండాంతర్గత పరిస్థితులు వచ్చే కొద్దీ ప్రజల యొక్క తీవ్రమైన వాతావరణ పరిస్థితులు అనుభవిస్తారు. ఎందుకని తీవ్రమైన వాతావరణ పరిస్థితులు అంటే పగటిపూట ఎక్కువగా ఉష్ణోగ్రతలు ఉంటాయి, రాత్రి అయ్యేసరికి చల్లని వాతావరణ పరిస్థితులు ఉంటాయి. ఈ పరిస్థితిని ఖండాంతర్గత శీతోష్ణ స్థితి అంటారు. ఖండాంతర్గత స్థితి అంటారు. అంటే వేసవిలో చాలా వేడిగా, శీతాకాలంలో చాలా చల్లగా ఉంటుంది. ఒక రోజులో కావచ్చు, లేదా ఋతువులను బట్టి కూడా కావచ్చు. తీర ప్రాంతాల్లో శీతోష్ణ స్థితిని సముద్ర పవనాలతో పాటు సముద్ర ప్రవాహాలు ప్రభావితం చేస్తాయి. అంటే తీర ప్రాంతంలో శీతోష్ణ స్థితిని సముద్ర పవనాలతో పాటు, సముద్ర పవనాలు అంటే సముద్రం మీద నుంచి వీచే పవనాలతో పాటు సముద్ర ప్రవాహాలు కూడా ప్రభావితం చేస్తాయి. చెప్పుకున్నాం కదా, సముద్ర ప్రవాహాలు బై నేచర్ రెండు రకాలు. ఏంటండి, ఒకటి ఉష్ణ ప్రవాహం, రెండు శీతల ప్రవాహం. ఉష్ణ ప్రవాహం భూమధ్య రేఖ నుంచి ధ్రువాల వైపు వెళ్తుంటే ఉపరితలంగా, సముద్ర ప్రవాహం లేదా శీతల ప్రవాహం ధ్రువ ప్రాంతాల నుంచి అంతర్గతంగా భూమధ్య రేఖ వైపుకు వస్తుంది. ఎక్కడైతే ఈ యొక్క శీతల ప్రవాహాలు పైకి ఉబుకుతూ ఉంటాయో, అంటే దాదాపు ఖండాలకు పశ్చిమ తీరంలో 15 నుంచి 30 అక్షాంశాల మధ్యలో ఈ చల్లని సముద్ర ప్రవాహాలు పైకి ఉబుకుతూ ఉంటాయి. అలాంటప్పుడు వాతావరణం చల్లబడుతుంది. సో ఈ విధంగా సముద్ర ప్రవాహాలు కావచ్చు, లేదా సముద్ర పవనాలు కావచ్చు, తీర ప్రాంత శీతోష్ణస్థితిని ప్రభావితం చేస్తాయని చెప్పి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఉదాహరణకు ఏ తీర ప్రాంతంలోనైనా ఉష్ణ లేదా శీతల ప్రవాహాలు ప్రవహించినప్పుడు తీర ప్రాంత పవనాలు దాని మీదుగా వీస్తే అవి తీర ప్రాంతాన్ని చల్లగా లేదా వెచ్చగా చేస్తాయి. సాధారణంగా గాలులు ఏ ప్రాంతం మీద నుంచి వీస్తుంటే ఆ ప్రాంతం యొక్క లక్షణాన్ని గ్రహిస్తాయి. ఇది మనకి తెలిసిందే. అంటే వేడి నీటి మీద నుంచి గాలులు వీస్తున్నాయి అనుకోండి, ఆ గాలులు వేడిని గ్రహిస్తాయి. మరి ఆ గాలులు తీర ప్రాంతంలోకి వెళ్ళి ఈ యొక్క మనకి ప్రసరించాయి అనుకోండి, అప్పుడు మనకి ఏంటంటే వేడిగా గాలి అనిపిస్తుంది. అదే శీతల ప్రాంతం మీద నుంచి గాలులు వస్తున్నాయి అనుకోండి, శీతల పరిస్థితులను గ్రహించి మన మీద వీస్తున్నటువంటి గాలి చల్లగా మనకు అనిపిస్తూ ఉంటుంది. సో ఈ విధంగా మనం ఎప్పుడు చూస్తూ ఉంటాం, ఎక్కడన్నా గాలి వీస్తున్నప్పుడు చల్లగా ఉందనుకోండి, ఏదో ఎక్కడ వర్షపాతం పడుతుంది లేదా వర్షం పడుతుంది అనే ఫీలింగ్ వస్తుంది మనకి. కారణం ఏంటి, ఆ వచ్చే గాలులు చల్లగా ఆ వర్షం మీద నుంచి వస్తాయి కాబట్టి మనకి చల్లగా తగులుతాయి, మనకి చల్లని ఫీలింగ్ వస్తుంది. సో ఈ విధంగా మనకి పవనాలు ఏం చేస్తాయండి, దాని మీదుగా వీచేటటువంటి అవి తీర ప్రాంతాన్ని చల్లగా లేదా వెచ్చగా చేస్తాయి. సో ఈ విధంగా సముద్ర ప్రవాహాలు కావచ్చు లేదా పవనాలు కావచ్చు తీర ప్రాంత ఉష్ణోగ్రతలను ప్రభావితం చేస్తాయి. రైట్. ఇక చివరిగా ఒక ప్రదేశం యొక్క శీతోష్ణ స్థితిని నిర్ణయించడంలో భౌగోళిక స్వరూపం కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. భౌగోళిక స్వరూపం అంటే ఏంటండి, ఎత్తుగా ఉందా, తక్కువగా ఉందా, సముద్రం దగ్గరగా ఉందా, అదే విధమైనటువంటి అంశాలు. అంటే ఆ విధంగా లోయలతో ఉందా, పర్వతాలతో ఉందా, ఇలా భౌగోళిక స్వరూపం కూడా శీతోష్ణ స్థితిని ప్రభావితం చేస్తుంది. ఎత్తైన పర్వతాలు చల్లని లేదా వేడి గాలులకు అడ్డంకులుగా పనిచేస్తాయి. మనం చెప్పుకున్నాం హిమాలయాలు యొక్క ఉపయోగం ఏంటయ్యా అంటే చెప్పుకున్నాం, భారతదేశంలోకి వచ్చేటటువంటి చల్లని గాలులను హిమాలయాలు అడ్డగిస్తూ ఉన్నాయి. అంటే సైబీరియా ప్రాంతం నుంచి భారతదేశం మీదకి వచ్చే చల్లని గాలులను హిమాలయాలు అడ్డగించడం వలన మన భారతదేశం ఉష్ణమండల దేశంగా అవతరించింది. ఇలాంటి నైసర్గిక స్వరూపం మనకు ఉంది కాబట్టి మన భారతదేశం ఉష్ణమండలం దేశంగా తయారైంది లేదా ఋతుపవన దేశంగా తయారైంది. అందుకనే భౌగోళిక స్వరూపాలు శీతోష్ణ స్థితులను ప్రభావితం చేస్తాయంటే ఇదే. ఎత్తైన పర్వతాలు చల్లని లేదా వేడి గాలులకు అడ్డంకులుగా పనిచేస్తాయి. అదేవిధంగా అవి తగినంత ఎత్తు ఉండి వర్షపు గాలుల మార్గంలో ఉన్నట్లయితే అవపాతానికి కూడా కారణమవుతాయి. మరి చెప్పుకున్నాం ఇందాక, పశ్చిమ కనుమల్లో మనకి 200 సెంటీమీటర్ల కంటే వర్షపాతం ఎక్కువగా ఉంది, నైరుతి ఋతుపవనాల వల్ల సంభవిస్తుంది అన్నాం. ఎందుకంటే ఇక్కడ పశ్చిమ కనుమలే లేకపోతే నైరుతి ఋతుపవనాలు వర్షాన్ని ఇచ్చేవి కావు. కానీ పశ్చిమ కనుమలు ఎక్కువగా ఎత్తులో ఉండి ఈ నైరుతి ఋతుపవనాలను అడ్డగించడం వలన అవి కొంత ఎత్తుకు పైకి లేసి సంతృప్తం చెంది గాలులు వర్షాన్ని ఇస్తూ ఉన్నాయి. సో కాబట్టి తగినంత ఎత్తు ఉండి వర్షపు గాలులు మార్గంలో ఉన్నట్లయితే అవి అవపాతానికి కూడా కారణమవుతున్నాయి. పర్వతాలు అవతల వైపు సాపేక్షంగా పొడిగా ఉంటుంది, దాన్ని మనం వర్షఛాయా ప్రాంతం అంటాం. ఇక్కడ చూడండి, పశ్చిమ కనుమల యొక్క తూర్పు వాలుల్లో వర్షపాతం అనేది ఉండదు. పశ్చిమ వాలుల్లో 200 సెంటీమీటర్ల కంటే అధిక వర్షపాతం ఉంటే తూర్పు వాలులో 10-20 సెంటీమీటర్ల కంటే వర్షం ఉండదు. అందుకనే దాన్ని వర్షఛాయా ప్రాంతము అంటారు. వర్షఛాయా ప్రాంతం అంటే పర్వతానికి గాలులు అడ్డగించడం వల్ల వర్షం ఎక్కువగా సంభవిస్తే దీన్ని వర్షం ఎక్కువగా సంభవిస్తుంది. ఈ వర్షం సంభవించిన ఈ ప్రాంతాన్ని మనం వర్షఛాయా ప్రాంతము అంటాం.
ఇక్కడ మీరు చూస్తే బొమ్మలో మనకు ఉండింది ఈ పర్వతాలు ఉండండి. ఈ పర్వతానికి ఇటుపక్క ఎక్కువ వర్షం ఉంది కాబట్టి ఇక్కడ ఉంది. ఈ పక్కన చూసుకుంటే వర్షపాతం ఉండేది, ఇది వర్ష ఛాయా ప్రాంతము అంటారు.